నా పేరు దుర్గాంబ. స్మార్ట్ మీటర్లు అనేవి పేద ప్రజలకు ఎవరికైనా కానీ నడ్డి విడిచే పరిస్థితి. స్మార్ట్ మీటర్లు అనేది ఫోన్కి రీఛార్జ్ ఎలా చేసుకుంటున్నామో అలాగా కరెంటు ఒక అమౌంట్ అయిపోగానే కరెంట్ ఆపేసే పరిస్థితి. అంటే మీటర్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది. తెలుగుదేశం ప్రభుత్వం గత జగన్మోహన్ రెడ్డి గారు ఇదే పరిస్థితి తీసుకొస్తే ఆ రోజు ఉన్న లోకేష్ బాబు స్మార్ట్ మీటర్లు పెడితే వెంటనే పగలగొట్టండి, అలాగే విద్యుత్ ఛార్జీల గురించి బాధుడని ఆ రోజు కామెంట్ చేసిన ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజు వచ్చేటప్పటికి మళ్ళీ అదే స్మార్ట్ మీటర్లను తీసుకొచ్చి అలాగే కరెంట్ ఛార్జీలు పెంచే పరిస్థితికి ఈరోజు రావడం చాలా సిగ్గుచేటని విషయం. అంటే వీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మాదిరిగానే ఆదాని అంబానీకి చేతులు కలిపి వారి ఆదాయాన్ని పెంచే విధంగా తీసుకొస్తున్నారు. దీన్ని మేము సిపిఐ పార్టీగా మేము ఖండిస్తున్నాం. అలాగే ఈ రోజున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఎక్కడ పడితే అక్కడ నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోయి అన్నీ కూడా మా పేద ప్రజల మీద భారాలు పడుతుంటే ఈ రోజు ఈ కరెంటు ఛార్జీలు కూడా పెంచుతున్నారు. ఇప్పుడు ఈ స్మార్ట్ మీటర్ వేయించుకోవాలంటే దాదాపు 7,000 నుండి 17,000 వరకు మనం దాని మీద భారం పడే పరిస్థితి. అంటే ఒకేసారి తీసుకుపోయినా మీరు బిల్లులో ఇది ఇస్తారు, అంటే దానికి వడ్డీలు వేసుకొని ఇన్ని నెలలను పెట్టి దీన్ని వసూలు చేసే పరిస్థితి. అలాగే గతంలో వాడిన ఛార్జీలు కూడా ఈ రోజు కూడా ప్రజల మీద భారాలు వేస్తున్నారు. ఇవన్నీ కూడా ఖండిస్తూ ఈరోజు సిపిఐ పార్టీగా నిరసన ధర్నా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి కానీ ఖండించలేని పరిస్థితుల్లో రాబోయే కాలంలో ప్రజా సంఘాలు అలాగే ఇతర పార్టీలు కూడా కలుసుకొని పెద్ద ఎత్తున సిపిఐగా మేము పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం.